ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. దేవుడు మరొకసారి మీ అందరికీ తోడైయుండి మరి ప్రతి విషయంలో దేవుడు మీకు కాచి కాపాడి మీ గృహమును మీకు శాంతి సమాధానము దేవుడు కలుగురు చేయునుగాక. ఈ దినము దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానంతో దేవుడు మాట్లాడుచున్న మాట మనం తెలుసుకుందాం. హల్లెలూయా. మీ ప్రయాసము వ్యర్థము కాదు. దేవుడు ఆ మాట ఏమంటున్నాడు? మీ ప్రయాసము వ్యర్థము కాదని మాట్లాడుతున్నాడు. మీకు తెలుసు మీ ప్రయాసం ఎంత ప్రయాసపడుచున్నారో మీకు తెలుసు. ఆ ప్రయాసము ఈ వ్యర్థము కాదని దేవుడు మరి దృఢముగా మరి మాట ఇచ్చున్నాడు. అవును బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈ దినము దేవుని యొక్క మాట మనం తెలుసుకుందాం. 1 కొరింథీ 15:58 దేవుడు ఇలాగ మాట్లాడుచున్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని నేను చెప్పుతున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. మీరు మొన్నటి దినము ఎంతో ప్రయాసపడుచుంటారు. ఈ వారమంతా ఎంతో ప్రయాసపడ్డారు. మీ యొక్క పనుల్లో, మీ యొక్క బిజినెస్లో, ప్రతి విషయంలో దేవుడు మరి అన్ని విషయాల్లో దేవుడు మరి చూస్తున్నాడు. మీ యొక్క ప్రయాసం అది వ్యర్థం కాదండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడిచ్చిన దృఢమైన మాట, ప్రభువునందు ఎప్పుడు వ్యర్థం కాదు. నువ్వు చేసిన పనులు నీ యొక్క కార్యములు, నీ యొక్క బిజినెస్, నీ యొక్క ప్రతి విషయంలో దేవుడు అంటున్నాడు, నువ్వు చేసినదంతా నేను చూస్తున్నాను, నువ్వు ప్రార్థన చేసినదంతా నేను వింటున్నాను. అయితే ఈ దినం దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, మీ ప్రయాసము వ్యర్థము కాదని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఒక విత్తనము మనం వేస్తున్నామంటే ఆ విత్తనంకి నీరు మరి ప్రతి విషయము, ప్రతి దినము మనము దానికి కాచి కాపాడి నీరు వేసి దానికి ఫలించినట్టుగా అది ఒక దినము ఫలిస్తుంది. చాలా చక్కగా మనము ఆ ఫలములు తింటున్నాం. అదే విధముగా నీ ప్రతిదిన ప్రార్థన, నీ యొక్క ప్రయాసము వ్యర్థము కాదని దేవుడు మాట్లాడుచున్నాడు. అందుకున్నాడు, కాగా మీరు బలహీనులు కాక ధైర్యముగా ఉండు అని మాట్లాడుచున్నాడు. మీరు బలహీనులు కాక ధైర్యంగా ఒక దినము ప్రాబ్లం వచ్చిందంటే, సమస్య వచ్చిందంటే మనము జడిచిపోతాము, బాధలో ఉండిపోతాం. అయితే దేవుడు అంటాడు, మీ ప్రయాసం, మీరు చేస్తున్న ప్రతి ప్రయాసము ఇది వ్యర్థము కాదు, నేను అన్నీ చూస్తున్నాను. ఈ దినము నీకు వాగ్దానం ఇస్తున్నాను, నీ ప్రయాసము వ్యర్థము కాదు, మీరు ధైర్యముగా ఉండడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రభువునందు ఎప్పుడు వ్యర్థము కాదండి. ఈ దినము మీరు చేస్తున్న ప్రతి పనుల్లో దేవుడు సఫలపరుస్తాడు, ప్రతి కార్యము ముందుకు నడిపిస్తాడు, ప్రతి అడ్డుగోడలు దేవుడు తీస్తాడు. మీ యొక్క ప్రార్థన ఫలితము, మీ ప్రయాసము అది వ్యర్థము కాక మీరు జయిస్తారని దేవుడు మాట్లాడతాడు. ఈ దినము నీతో వాగ్దానం మాట్లాడుతున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వాగ్దానంతో దేవుడు మీ అందరికీ దీవించి ఆస్వాదించి ప్రతి కార్యములో దేవుడు మీకు తోడేయండి, ప్రతి విషయంలో మీకు తోడేయండి. ప్రతి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాట పొల్లు కాక అది జయించినగా బిడ్డలుగా మీరు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు బలహీనులు కాక ధైర్యముగా ఉండడం అంటున్నాడు. మీ ప్రయాసము వ్యర్థము కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచున్న మాట ఇది, ఒక చిన్న మాట ఇది. హల్లెలూయా. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పడాలి, మీ ప్రయాసము వ్యర్థము కాదు. ప్రతి విషయంలో మీరు చేసిన ఆ ముఖ్యమైన పనుల్లో, ఆ మంచి బిజినెస్లో, ఆ మంచి కార్యంలో ప్రతి ఒక్కటి దేవుడు సఫలపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకుంటే అంటాడు, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యం విడిచిపెట్టకండి. మీ యొక్క ప్రార్థన బలము, శక్తి నీకు దేవుడు ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుచున్న మాట ఇదే, మీ ప్రయాసము వ్యర్థము కాదని. హల్లెలూయా. మరి యొక్క మాటతో మనం ధైర్యంగా ముందుకు నడాలి. ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచున్న మాట ఇదే, మీ ప్రయాసము వ్యర్థము కాదని దేవుడు మాట ఇచ్చాడు. అదే మాట ప్రకారంగా మీరు ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క కార్యము ముందుకు దేవుడు నడిపిస్తాడు. ఈ ఉదయకాల వాగ్దానము బట్టి మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కార్యములు చేస్తాడు. ఈ యొక్క వాక్యము మీ అందరికీ దేవుడు దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు మీ ప్రయాసము వ్యర్థము కాదని నువ్వు మాట్లాడవు తండ్రి. ఇదిగో నీ బిడ్డలందరూ తండ్రి ఎదురు చూస్తున్నారు, ఆ ప్రయాసం, ఆ యొక్క కార్యం కోసం ఎదురు చూస్తున్నారు. నీ బిడ్డలకు నువ్వు దయచేయి. ఈ దినం ఇచ్చిన వాగ్దానం బిడ్డలందరికీ తోడయ్యుండి ఆస్వాదించు. వారి కుటుంబంలో ప్రతి విషయంలో తండ్రి నువ్వు తోడయ్యుండి ఆస్వాదించు. ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో నువ్వే కాచి కాపాడి, నువ్వే కాపాడబోయే బిడ్డలందరికీ తోడై ఉంటావని, ఈ వాక్యంతో నువ్వు బలపరుస్తావని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.